న్యూస్ రిపోర్టర్ త్రినాథరావు, పాప్ న్యూస్, అనకాపల్లి. నక్కపల్లి మండలం క్రిష్ టౌన్షిప్లో తన స్వగృహమునందు హోంమంత్రి వంగలపూడి అనిత ఆగస్టు 15 78వ స్వాతంత్ర వేడుకలను పురస్కరించుకొని జెండా ఎగురవేశారు. నక్కపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ జి అప్పన్న ఆధ్వర్యంలో పోలీసులతో హోంమంత్రి అనిత గౌరవ వందనం స్వీకరించారు. అంతకుముందు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులచే జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం నాయకులు, కార్యకర్తలకు స్వీట్స్ పంపిణీ చేశారు. మంది నాయకుల త్యాగ ఫలితం ఈరోజు ఈ స్వతంత్ర దినోత్సవం మనం జరుపుకుంటున్నాం. స్వతంత్రం తీసుకొచ్చుకోవడం ఎంత కష్టతరమైందో అదే స్వతంత్రం నిలబెట్టుకోవడం కూడా అంతే కష్టతరమైంది. ఆ విషయంలో ఇప్పుడున్న నాయకులు కానీ ఇప్పుడున్న ప్రజలు కానీ ఒక స్టెప్ ముందుకే వేయాలి కానీ వెనకడుగు వేసే ప్రసక్తి ఉండకూడదని నేను భావిస్తున్నా. ముఖ్యంగా ఒక విజన్ ఉన్న నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషి కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతికి ఒక సోపానంగా మనం భావించాలి. ఎందుకంటే ఎప్పుడో 2020 అని ఒక స్లోగన్ తీసుకొచ్చి ఆ 2020 నాటికి హైదరాబాద్ లాంటి సిటీస్ని చాలా ఉన్నతమైన స్థితిలో నుంచోబెట్టిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి మనందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ఈరోజు 2047 అనే ఒక నినాదంతో ఈరోజు ముందుకొచ్చి దాన్ని ఏది రకంగానే సాధించాలనే ఉద్దేశంతో ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానం నిలబెట్టడానికి 2047 ప్రణాళికను సిద్ధం చేస్తున్న మహామనిషికి మరొకసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయనకి ఆయురారోగ్యాలు ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.